ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు కూడలిలో సైనిక స్తూపం ఏర్పాటు స్థలాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పరిశీలించారు. కూడలిలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఉందని, దానికి సమీపంలో సైనికుల స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదకొండేళ్ల నుండి సైనికుల స్తూపం ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారని, వారి ఆకాంక్షకు అనుగుణంగా స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన స్తూపం పెట్టాలని దగ్గర నాకు తెలిసి 11 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లా చేయాలా, ఆ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఏ సెంటర్లో పెట్టాలా అనేది కూడా చాలా సెంటర్లో కూడా మేము వెతికాం. చాలా సెంటర్లో కూడా ఇన్స్పెక్షన్ చేసాం, అన్నీ చేసాం. లాస్ట్కి ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి సౌత్ బైపాస్లో దాన్ని పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారు. దాన్ని అక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి ఈ ప్లేస్లో వెనకాల స్తూపం కూడా పెట్టేసి రెండింటికి ఉండేటట్టుగా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఎవరైతే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి ఆ రోజు కమిటీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇది మేజర్ ఎంట్రీ అయ్యే టౌన్లోకి ఎంటర్ అయ్యే మేజర్ పార్ట్ కాబట్టి దీనికి కూడా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఎప్పుడు కూడా వాళ్ళ వర్షాలు అనేది కాదు, ఎండ అనేది కాదు, వాళ్ళు మన దేశం కోసం పోరాడేవాళ్ళు. బార్డర్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఫ్యామిలీని కానీ వదిలి త్యాగం చేసిన వాళ్ళంతా కూడా మన మిలిటరీ వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఎంట్రన్స్లోనే పెడితే బాగుంటుందని చెప్పేసి దాన్ని మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మన రిటైర్డ్ మన నాగేశ్వరరావు గారు వాళ్ళ బృందం అంతా కూడా వాళ్ళందరూ కూడా కలిసాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని చూసి పోల్ జరిపేసి ఇక్కడ స్తూపం పెట్టేటట్టుగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజే మన కొత్త కమిషనర్ గారు వెంకట కృష్ణయ్య గారు కూడా ఈరోజే జాయిన్ అయ్యారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఏదైనా నగరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. కాబట్టి ఎన్డీఏ కూటమిలో కూడా వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేస్తూ ఉన్నాం. దాన్ని ఆయన కూడా ఒక 4 రోజులు 15 రోజుల లోపల అంతా స్ట్రీమ్లైన్ చేసుకొని పూర్తిగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నగర ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ తరఫున ఏదైతే ఈరోజు ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఇక్కడ కమిషనర్గా తీసుకొచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలుపుకొని ప్రజలందరి సహకారంతో మేమందరం కూడా ఆఫీస్లో ఒక పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరం కూడా ఒక టీం వర్క్ చేసేసి నగరాన్ని ఒక మోడల్ సిటీగా చేసే దానికోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వార్డ్ వైజ్ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రియారిటీ పెట్టుకొని ఇష్యూస్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తాం. అట్లాగే శానిటేషన్ పార్ట్కి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా మనవి ఏంటంటే ముందు మనలో మార్పు రావాలి. దయచేసి మీ సహకారంతోనే మనం ఏమైనా కూడా మనం చేయగలం. కాబట్టి మేము కలిసి పనిచేసి పట్టణాన్ని ఒక మోడల్ క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుందాం. అట్లాగే దీనికి కావాల్సిందంటే మీ అందరి సహకారం ఉంటేనే ఉంటుంది. ఎందుకు శానిటేషన్ అని చెప్తున్నానంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని అందరం కలిసి టీం వర్క్ చేసేసి టౌన్ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారికి సవినయంగా మనం చేస్తాం.